హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ కార్ డ్రైవింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం వీసా అప్రూవ్ అయిన తర్వాత మనం ప్లాన్ చేసుకొని అబ్రాడ్ వెళ్ళే ముందు మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మంచిది. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకు ఆర్టీఓ ఆఫీస్లో ప్రొవైడ్ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. అండ్ తీసుకున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పాస్పోర్ట్కి అండ్ వీసాకి లింక్ చేసుకోవాలా. డిఎంవీస్ ఉంటాయండి, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రెస్పెక్టివ్ కౌంటీస్ అండ్ స్టేట్స్ ఇన్ యుఎస్ ఆర్ ఎనీ కంట్రీలో, ఏ కంట్రీలో అయినా డిఎంవీస్ దగ్గరికి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలా. అప్పుడే మనం కట్టే ఫైన్స్ ఆర్ ఏదైనా వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అనే వాళ్ళు వేయగలరు. అండ్ కొన్ని స్టేట్స్లో డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సో కాబట్టి మీరు మీకు దగ్గరగా ఉన్న డిఎంవీస్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసుకోండి, ఆ రెస్పెక్టివ్ స్టేట్లో ఎలా వర్క్ అవుతుందని. సో తెలియకుండా వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడతారు. సో అది లేకుండా ఉండడానికే ఈరోజు మనం ఈ వీడియో చేసాం. అండ్ నెక్స్ట్ థింగ్, మస్ట్ అండ్ షుడ్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా అబ్రాడ్ వెళ్తున్న వాళ్ళు కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం మంచిది. నేర్చుకోకపోయినా ఏం కాదు, అక్కడ ఊబర్లు ఇవన్నీ ఉంటాయి, కాకపోతే మనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఇన్ ఫ్యూచర్ ఫర్దర్గా మనం కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల ఫీజిబుల్గా ఉంటుంది అన్నట్టు. వన్స్ మీకు జాబ్లు వచ్చాక మీరు అక్కడ సెటిల్ అయ్యేటప్పుడు హ్యాపీగా ఉంటుంది.